ఇవిగో నీళ్ళు. పాద పూజ చెయ్యాలా? ఇప్పుడు చేస్తాను చూడు నీ పాదాలకు పూజ. స్వామి, కాళ్ళు చూపించండి, మీ పాదాలకు పూజ చెయ్యాలి. చేసుకో చేసుకో, బాగా కడుకో, బాగా కడుకో, కడుకో కడుకో. చాలు చాలు, చాలు చాలు, చేసిన చాలు. ఏం లేదన్నయ్య, స్వామీజీకి పూనక వచ్చింది. స్వయంగా కాలభైరవుడే పైనుంచి కిందకి దిగొస్తున్నాడు కదా స్వామీజీ. ఒరేయ్, ఎలా ఉంది నా పాద పూజ? ఎంత ధైర్యం ఉంటే నన్ను పాద పూజ చేయమంటావు? బాగా తెలిసింది. ఇంకెప్పుడు నీ చేత చేయించుకోను బాబోయ్. స్వామి, దేవుడు దిగేలోగా లోపలికి వెళదాం. అలాగే పోదామా? రావయ్యా. స్వామి, కాస్త ఆగండి. నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశానే. అయ్యో, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా తెగ ప్రశ్న చేస్తున్నాడే. చెప్పండి. నువ్వు నన్ను చూసే అవకాశం లేదు. ఎందుకంటే నేను 6వ ఏట కాశీకి పోయి 7వ ఏట దీక్ష తీసుకుని 8వ ఏట అఘోరాలతో కలిసి జీవించి కొన్ని రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చాను. కాదు కాదు, మా ఇంటికి ఇంతకు ముందు తంబురాన్ పేరుతో వచ్చిన వ్యక్తి మీరే కదా? అయ్య బాబోయ్, మీసాలు తీసేసి తలపాగా పెట్టుకున్నా కనిపెట్టేశాడే. అరుణ్, బాగా చూసే చెప్తున్నావా? ఆయనే ఈయన? అవునన్నా. నా వైపు ఎందుకు చూస్తున్నావు? నీకు ఏ వేషం వేసినా నీ దొంగ చూపుల వల్ల దొరికిపోతున్నావు. కనిపెట్టేశాడు కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఏయ్, మర్యాదగా ఒప్పుకో. ఒప్పుకుంటానబ్బా. నువ్వు నాకులా ఉన్నవాణ్ణి చూసింది నిజమే, కానీ నేను వాడు ఒకటే కాదు. వాడు నాకు తమ్ముడు. తమ్ముడా? అవును, వాడు నాకు లాగే ఉంటాడు. రోజుకో పేరు పెట్టుకుని ఊరందరినీ మోసం చేస్తాడు. వాడో పెద్ద ఫ్రాడు. వాడు మిమ్మల్ని కూడా మోసం చేశాడా? వాడు ఇక్కడ చేసిన తప్పులకి నేను కాశీలో బుక్ అయిపోయాను. వాడి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. వాడు నాకు ఎక్కడా దొరికినా నేను అన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను. నన్ను మాత్రం అనుమానించకండి. నేను అమాయక స్వామీజీని. అరుణ్, ఆయన చూస్తుంటే అమాయకులాగానే కనిపిస్తున్నారు. బహుత్ శుక్రియా. అన్నయ్య, ముందు స్వామీజీ రూమ్కొచ్చి అక్కని చూడనివ్వండి. ఆ తర్వాత ఆయన శక్తులేమిటో మీకే తెలుస్తాయి. సరేనమ్మా. స్వామి, పదండి స్వామి. శుక్రియా శుక్రియా. ఆవో ఆవో. రండి స్వామి. అయ్యా, చెప్పమ్మా. ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వచ్చారా? దేవి అని అయ్యగారి చెల్లెలు, ఆమె ఒక స్వామీజీని తీసుకొచ్చారు. చాలా పెద్ద స్వామీజీ అయి ఉంటారేమో. నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను. ఆయన అన్నపూర్ణమ్మను చూడ్డానికి వెళ్ళారు. ఆయన రాగానే చెప్తాను, అప్పుడు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే అయ్యా. దాహం వేస్తుంది, మంచినీళ్ళు పట్టరమ్మా. అలాగే. అయ్యగారు ఇలా గుడ్డిగా అందరినీ నమ్మేస్తున్నారు. చివరికి ఏమవుతుందో ఏంటో. రండి. తనే స్వామి మా అక్క. ఇంకో స్వామీజీ వచ్చాడా? ఇది స్వామీజీల మఠమా లేక బంగ్లానా? స్వామీజీల మీద స్వామీజీలు వస్తూనే ఉన్నారు. కోమాలో ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకుని ఉంటారు. ఈవిడేమిటి కళ్ళు తెచ్చుకుని కోమాలోకి వెళ్ళింది? ఇది వెరైటీ కోమానా? వీడేంటి దొంగ చూపులు చూస్తున్నాడు? స్వామి, మీకంటే ముందు వీరభద్రం గారని మాకు కావలసిన ఓ స్వామి తల మీద నిమ్మకాయతో రుద్ది అక్క మనసులోని మాట చెప్పేవారు.
వాడెవడో నిమ్మకాయ రుద్ది చెప్పేవాడట, నేను దెబ్బకాయ రుద్దిన చెప్పలేను. నువ్వు నా మీద ఏదైనా ప్రయోగం చేశావో నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆ తరువాత దేవనాయకి గారనే ఒక ఆవిడొచ్చి వర్మ ప్రయోగం చేశారని తెలుసుకుని దాన్ని సవరించి అక్క తన చేత్తో రాసి చూపించే స్థాయికి తీసుకొచ్చారు. ఎవరన్నీ ఆ దేవనాయకి? నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఆవిడ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. వచ్చిన పని పూర్తయిందని వెళ్ళిపోయారమ్మా. ఇంకా నయం వెళ్ళిపోయింది, లేకపోతే ఆవిడ్ని కూడా మేనేజ్ చేయడం కష్టమయ్యేది. అక్క మునుపట్లా లేచి నడవాలి. మీ వల్ల వీలైనంత వరకు ప్రయత్నించండి స్వామి. చేస్తా. పడుకున్న ఈ అమ్మ పక్షిలా ఎగిరేలా చేస్తాను. ఈమెకు నేను చేస్తాను వైద్యం. ఒలుకు పలుకు లేని ఈమెని జలపాతంలా గలగల మాట్లాడేలా నేను నయం చేస్తా. అలా నేను చేయకపోతే నాది పేరు నీలకంఠం కాదా? ఓరి దుర్మార్గుడా, కాశీ స్వామీజీ అని నీకు పేరు మార్చి తీసుకొస్తే నీలకంఠమని నీ నోటితోనే వాగేసేవే. నీ సంగతి తేలుస్తానుండు. ఇతని మాటలు నమ్మేటట్లేవే. నన్ను నా భక్తులందరూ ముద్దుగా పిలుచుకునే పేరు కాశీ స్వామి. కానీ దీక్ష తీసుకున్నాక నాకు వచ్చిన పేరు నీలకంఠ, మణికంఠ, మార్కండ, బ్రహ్మానంద, కాశీ స్వామీజీ అని. దాన్ని నేను కాస్త కట్టింగ్ చేసి బాబుకి ఇంకా నా మీద డౌట్ పోలేదు. మీరు ఇంకెవరి చేత అయినా చేయించుకోండి వైద్యం, నేను బయటికి పోతా. ఏమిటి స్వామి, నేను మీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి రమ్మన్నాను, మీరు ఇలా వెళ్ళిపోతాను అంటే ఎలా? వద్దు చూడు, స్వామి. అనుమానము వైద్యానికి ప్రథమ శత్రువు. అనుమానించే చోట ఈ స్వామీజీ చచ్చినా ఉండడు, నేను పోతా. స్వామి, మీరు వెళతానన్నా మీ శక్తులు వెళ్ళనివ్వడం లేదు చూడండి. మీరు ఆహాహా అనడం మా అక్కయ్య అన్నపూర్ణని నయం చేసేకే వెళతానని ఆ కాశీ కాళభైరవుడే స్వయంగా వచ్చి చెప్పినట్టుగా ఉంది. అల్లుడు, ఒక్క నిమిషం అల్లుడు, నేను ఈ స్వామీజీని ఎంతో కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు అనవసరంగా అనుమానించి ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయకండి. సరే, ఆయన ఏం చేస్తారో చేయమనండి. స్వామి, అక్కని చూడండి స్వామి. చేయి నొప్పిగా ఉంటే బయటికి వెళ్ళి తిప్పుకోరా, నా ముందెందుకు తిప్పుతావు?